It is a great honor and privilege to be here in this event, and I would like to thank Sri Pawan Kalyan sir for giving this opportunity. So, ఫస్ట్ థింగ్ జాతీయ సమైక్యత కోసం అని ఇక్కడ ఢిల్లీకి రావడం కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుంచి ఇక్కడే ఢిల్లీకి నాన్న ఆర్మీ లీవ్లో వచ్చారు. ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి నా నా స్టోరీ అంతా సినిమాలు వీటికి వచ్చిన తర్వాత ఈరోజు అంటే చిన్నప్పటి నుంచే నేను ఆర్మీ సెక్టర్లో అక్కడ పెరిగినప్పుడు ఈ కులం మతం ప్రాంతం అనే ఇది వచ్చేది కాదు సార్. అక్కడ ఓన్లీ దేశం కోసం పోరాడే వాళ్ళు అదే ఆలోచనతో ఉండేవాళ్ళు. ఈరోజు నేను జనసేన తరపు నుంచి తెలంగాణలో మాట్లాడుతుంటే వీడు ఎక్కడ పుట్టాడు, అక్కడ పుట్టాడా, ఇక్కడ పుట్టాడా అనే కన్ఫ్యూజన్లు చాలామంది ఉన్నారు. కానీ ఈ ప్రాంతీయ అంటే ఏ ప్రాంతంలో పుట్టాను అనే దానికంటే ఆ బాధ కంటే మా నాన్నగారు ఒక సోల్జర్ అయ్యి ఉండి దేశం కోసం పనిచేసినప్పుడు ఏ రోజు ఏ ప్రాంతం కోసం నేను పనిచేస్తున్నాను, ఏ కులం కోసం పనిచేస్తున్నాను అని ఎప్పుడు ఆలోచించలేదు. ఈరోజు ఆ మాటలన్నీ ఒక సైనికుడి కొడుగ్గా, సోల్జర్ కొడుగ్గా వింటుంటే చాలా బాధేస్తుంది. అంటే బార్డర్లో అక్కడ దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాడుతున్న సైనికులందరూ ఇలాంటి విషయాలు న్యూస్లో చూసి ఏం ఫీల్ అవుతారా అనేది ఏ రోజు ఒక్క పౌరుడు కూడా ఆలోచించడా? అది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే ప్రతి దేశ పౌరుడు ఆలోచించాల్సిన విషయం. లేదంటే చెప్పండి, అక్కడి నుంచి ఆ బార్డర్ నుంచి సైనికులను వెనక్కి వచ్చేయమని చెప్దాం. ఎందుకు పాపం వాళ్ళంతా కష్టపడ్డాం? లేదా ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాలు యుద్ధాలకు పోతున్నారు. అలాంటిది మనం అంటే చెప్పలేం ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందో. అలాంటిది మనం దానికి ప్రిపేర్ అవ్వడం పోయి, ప్రతి స్టేట్ దానికి కాంట్రిబ్యూట్ చేయడం పోయి, మనం ఫ్యూచర్ గురించి ఆలోచించడం పోయి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా స్పేస్ తీసుకుంటావా, నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు ఏం చేస్తావు, నీకేం హక్కు అని అడగడం చాలా బాధాకరం. అంటే మాలాంటి యూత్ ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉంటాం యంగ్స్టర్స్గా. ఈరోజు కళ్యాణ్ గారి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో 7 ప్రిన్సిపల్స్, ఐ డోంట్ థింక్ అది చాలా పొలిటికల్ ఎక్స్పీరియన్స్తో ఉన్న ఇవి కాదు. చిన్నప్పుడు ఎవరైనా సరే స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీల్లో ఉన్నప్పుడు ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఇది తప్పు అనుకుంటాం. ఏదో కుల వివక్ష వస్తే అంటే ఆ టైంలో కులం, మతం ఇలాంటి ఆలోచనలే మా మైండ్లో ఉండవు. అక్కడి నుంచి సొసైటీ ప్రాజెక్ట్స్ వల్ల ఇక్కడికి వస్తామని తప్పితే ఇలాంటి ఆలోచనలకి నిజంగా చాలా ఇన్నోసెంట్ ఆలోచనలు అవి. ఆ ఆలోచనతో మనం అంత ముందుకెళ్తే దేశం పురోగతి ఇంకో విధంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతాను. సో థ్యాంక్ యూ సార్. ఈరోజు అలాంటి ఒక స్టేజ్ ఇక్కడ కల్పించినందుకు. చాలామంది యూత్ ఇప్పుడు లైవ్లో ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, టీవీల్లో చూస్తూ ఉంటారు. ఐ వెరీ షూర్ దే విల్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఈవెంట్. And especially when it comes to Gen Z, ఇప్పుడు చదివిన రెజల్యూషన్కి ఐ సెకండ్ ద సేమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ తనేష్. వెరీ హార్ట్ఫుల్ వర్డ్స్. సేనా ప్రస్థానం for national integration extend its heartfelt congratulations to Honorable Prime Minister Shri Narendra Modi ji on completing 12 years of dedicated service to the nation and becoming the longest serving democratically elected Prime Minister in the history of independent India. Under his visionary leadership, India has witnessed a transformational progress in development, good governance, national security, digital empowerment, infrastructure creation, healthcare, and the promotion of India's civilizational heritage and cultural values. His leadership has strengthened India's global standing and inspired confidence among millions of Indians. ఈ సేనా ప్రస్థానం 12 సంవత్సరాలు మోదీ గారిని లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా మనం చూడటానికి కారణం, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ పాస్ట్. ఒకసారి మన గతం చూడాలి. ఒకసారి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మన కమర్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలో
దాడులు చేసి 72 గంటలు ఉగ్రవాదం పిడికిల్లో ఇరుక్కుపోతే ఆ రోజు దేశం అంతా ఒకే ఒక ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరికి. అంటే ఒక పట్టుమని 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఇంత శక్తివంతమైన ఒక మిలిటరీ సత్తా ఉన్న దేశాన్ని మనం బిగించచ్చా అంటే అది చాలా చాలా ఇబ్బంది కలిగజేస్తుంది. అంటే ఏంటి దీనికి కారణం ఏంటి? Then there was a thought then. So India needs a very strong and robust leadership. I was in Varanasi to I took my father's ashes. నా తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి నేను వారణాసి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అది. ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే, అంటే పట్టుమని 10 మంది వచ్చి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టేయగలరా? అది నన్ను చాలా చాలా తినేసింది ఆలోచన. అంటే ఫర్గెట్ అబౌట్ డెవలప్మెంట్, అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటికంటే కూడా ముందు మనం భద్రతగా ఉండాలి. వీ హ్యాడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ అవర్ ఓన్ మదర్ల్యాండ్. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఆ రోజు నాకు అనిపించింది ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఎవరన్నా ఉంటారా, అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నాను. ఆ రోజు నాకు ఒక మాటలు గుర్తొచ్చినాయి, నాని పాల్కేవాల్ గారి మాటలు. లీగల్ లూమినరీ, ఫండమెంటల్ రైట్స్ కోసం ఎమర్జెన్సీ టైంలో పోరాడిన వ్యక్తి. అంటే ఇండియా హ్యాస్ గిఫ్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లీడర్స్ ఇన్ ఇట్స్ డార్కెస్ట్ టైమ్స్. అంటే చాలా చీకట్లో ఇరుక్కుపోయినప్పుడు, దారి తెన్ను తెలియనప్పుడు భారతదేశంకి ఒక బలమైన నాయకుల్ని తెచ్చుకోవడం తెలుసు. సో ఆ రోజున నాలాగా ఎంతమంది కోరుకున్నారో తెలియదు. ఆ రోజున వాళ్ళందరి కోరికకి పర్సానిఫికేషన్ శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీజీ. మీరు చూడండి, తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని మనకు సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా ఎంత బలంగా ఎదుర్కోగలిగాం. నేను ఎందుకు అంత బలంగా ఆయన మద్దతు ఇస్తానంటే, బికాజ్ ఫర్ మీ కంట్రీ నేషన్ ఇస్ ఫస్ట్. నా దేశం చాలా ముఖ్యం. దేశం బాగున్నప్పుడు ఒకరోజు అటు జరిగిన అభివృద్ధి ఉన్నా లేకపోయినా దేశానికి బలమైన నాయకత్వం, తద్వారా బలమైన వ్యవస్థ నిర్మించకపోతే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ భయంతో ఉంది. సో అందుకని దీన్ని ఫస్ట్ రెజల్యూషన్ కింద ఈ సేనా ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీలో ముందు నరేంద్ర మోదీ గారికి ఎందుకు దీన్ని రెజల్యూషన్ 1 పెట్టామంటే దీనికి కారణం అది. అలాంటి నాయకుడికి మనస్ఫూర్తిగా మరోమారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ద రెజల్యూషన్ ఇందాక మనోహర్ జీ చెప్పినట్టు నేషన్ ఫస్ట్ ఆల్వేస్, ఇందాక చెప్పిన కంటిన్యూటీ. జనసేన పార్టీ బిలీవ్స్ దట్ nation interest must always take precedence over political interest, and that India's diversity in languages, cultures, and traditions is a source of strength that must be protected and celebrated. The convention resolves to work towards a strengthening national integration, safeguarding India's sovereignty and security, upholding constitutional democratic values, and firmly opposing all divisive forces that threaten the unity and integrity of the nation. Nation first. ఇందాక మన తనీష్ చెప్పినట్టుగా, బీయింగ్ ఎ సోల్జర్ సన్, నువ్వు సైనికుడిగా యుద్ధం మీరు ఉన్న ఇంతమంది సైనికులు భారతదేశ సరిహద్దుల్ని గస్తీ కాస్తున్నప్పుడు, ఎక్కడో సియాచిన్ గ్లేసియర్స్లో ఎముకలు కొరికేసే చల్లో కాస్తున్నప్పుడు వాళ్ళని మనం నువ్వు ఏ జిల్లా నుంచి వచ్చావు, ఏ నేలలో పుట్టావు, ఏ భాష మాట్లాడతామని అడగం. నువ్వు ఇండియాని కాపాడుతావా లేదా, ఇండియా భద్రతను కాపాడుతావు, అదొకటే అడుగుతాం మనం. వాళ్ళకి మనం అదే సైనికుడు కుటుంబాలకి కానీ పిల్లలకి కానీ వచ్చేటప్పటికి నువ్వు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు అనగానే ఎవరికైనా ఏమనిపిస్తుంటే మరి మాకు దేనికి చేయాలి సర్వీస్ అంతా అనిపిస్తుంది. అట్లా ఒక సోల్జర్ సన్, ఒక మిలిటరీ అధికారి కొడుకు, సైనికుడు కొడుకు ఆ మాట మాట్లాడుతుంటే ఇది మనందరం నిజంగా ఆలోచించాల్సింది.
ఈరోజు మనం అందరంగా కూర్చోబెట్టి ఇంతమంది రాజకీయాలు చేస్తున్నాం, ఇంతమంది ఉన్నామంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు నిజంగా వాళ్ళ పహారా కాయకపోతే మనం ఏం చేయలేము మనం. సో అలాంటి సైనికులకి ఈరోజు మేము ఈవినింగ్ నివాళి ఎందుకు అర్పిస్తున్నామంటే, మీరు లేకపోతే మేము లేము. ఇఫ్ ఇండియన్ military is not there and this country would have gone, we can't even imagine what would be the future of this country.